Gentlemen, welcome to Fight Club. ఓకే. సో ఐ గైస్ డే 83 అండ్ ఎవరైతే మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి బ్రో, సో మేము ఎంత ప్రీమియం జిమ్స్ అయినా ఎఫర్ట్ చేయగలం, సో మాకు ఆ సత్తా ఉంది అనేవాళ్ళు సో ఈ వీడియో స్కిప్ చేసేయండి, పర్లేదు. ఓకే. అండ్ ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ సో ఉంటాం కదా, సో వీళ్ళకి నేను చెప్పేది ఒక మంచిగా అర్థమవుతుంది, సో ఎందుకు ప్రీమియం జిమ్స్ అనేవి అంత మంచిది కాదు అని చెప్పేసి. ఓకే. సో జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. సో సో ఆ జిమ్ జాయిన్ అవ్వండి, ఈ జిమ్ జాయిన్ అవ్వండి, నేను రికమెండ్ కూడా చేయను. సో మీ దగ్గర పైసలు ఉన్న దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఇట్స్ వర్త్. సో ఎందుకు ప్రీమియం జిమ్స్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీమియం జిమ్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు కాలేజ్ పర్సన్ అయి ఉంటే మాత్రం సో ప్రీమియం జిమ్ సైడ్ ఇది మాత్రం అస్సలు వెళ్ళకండి. ఓకే. సో ఎందుకంటే న్యాచురల్ లైక్ ఎనీథింగ్ బాడీ బిల్డింగ్ అనేది కంప్లీట్ మనీ పైన బేస్ అయి ఉంటుంది. ఓకే. సో మీరు సోషల్ మీడియాలో సో కంటెంట్ క్రియేషన్ చాలామంది చేస్తారు, సో రైస్తోని ఓన్లీ ఇంట్లో ఉండే ఫుడ్ తినేసి నేను మంచిగా బాడీ గెయిన్ చేస్తాను అని చెప్పేసి. సో అది జరగదు. ఓకే. సో వాళ్ళు ప్రీవియస్గా 5 years 6 years చేసి ఆ 1 year కంటెంట్ క్రియేషన్ కోసం ఏదో చిన్న ట్రాప్ లాంటిది క్రియేట్ చేయొచ్చాం తప్ప కానీ, సో మీరు కంప్లీట్ బిగినర్ అయితే మాత్రం ఇట్లా ఓన్లీ ఇంట్లో ఉండే ఫుడ్ తినేసి సో గెయిన్ అవడం అనేది టూ టఫ్ థింగ్. ఓకే. సో అట్లా అని చెప్పేసి సో ఏ సప్లిమెంట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయకండి. ఓకే. సో ఫస్ట్ థింగ్ మీరు ఒక కాలేజ్ పర్సన్ అయితే మాత్రం సో మీ దగ్గరలో ఉండే లోకల్లో ఉండే నార్మల్ జిమ్స్ని ఫస్ట్గా ప్రిఫర్ చేయండి. ఓకే. సో ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నా అంటే, సో మీ స్టడీస్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ సప్లిమెంట్స్కి అండ్ న్యూట్రిషన్కి అండ్ జిమ్ ఫీజ్కి సో ఇవన్నీ మీరు స్టడీని బ్యాలెన్స్ చేస్తూ కూడా ఇవన్నీ మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోకుండా ప్రీమియం జిమ్స్లో మీరు జాయిన్ అయిపోతే మాత్రం సో కొంతవరకు లైక్ ఫస్ట్ టైం ఫీజు పే చేసినప్పుడు బాగానే ఉంటుంది. సో కొన్ని డేస్ క్రాస్ అవుతున్నాయి కొద్దీ సో నేను పెట్టే పైసలు వర్తా కాదా అని సో చిన్న గిల్టీ ఫీల్ అవుతావు. ఓకే. సో ప్రీమియం జిమ్స్ వల్ల ఎప్పుడు బాడీ రాదు బ్రో. ఓకే. సో అది మైండ్లో మాత్రం కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే. సో ప్రీమియం జిమ్స్ వల్ల ఎప్పుడూ బాడీ రాదు. ప్రీమియం జిమ్స్ వల్ల ఏంటంటే బెనిఫిట్, సో కంఫర్ట్ ఉంటుంది. ఓకే. సో మీరు లోకల్ జిమ్స్లో చూస్తే కొంచెం ఈవినింగ్ సైడ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ ప్రీమియం జిమ్స్లో అంత క్రౌడే ఉండదు. జస్ట్ ఎంప్లాయీస్ బాగా రిచ్ పీపుల్స్, సో వీళ్ళు కొంచెం ఎక్కువగా కనిపిస్తారు. సో అంత క్రౌడ్ ఉండదు కాబట్టి సో పీస్ఫుల్గా చేసుకోవడానికి ప్లస్ అవుతుంది. బట్ మీరు సో ఇందులో లైక్ సో ప్రీమియం జిమ్స్లో మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, సో బాడీ మంచిగా బిల్డ్ చేయొచ్చు అన్నది, సో అట్లాంటి థాట్ పెట్టుకుని అయితే ప్రీమియం జిమ్స్లో జాయిన్ అవ్వకండి. ఓకే. సో బాడీ అనేది కంప్లీట్ ఇయర్స్ ఆఫ్ టైం, ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీతో జరిగినప్పుడు మాత్రమే బాడీ అనేది లైక్ బిల్డ్ అవుతుంది. ఓకే. సో మీరు ఈ ప్రీమియం జిమ్స్కి పెట్టే పైసలతో మీరు సప్లిమెంట్స్ అనేవి లైక్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో సప్లిమెంట్స్ అయినా, న్యూట్రిషన్స్ అయినా, సో జిమ్ ఫీజ్ అయినా ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే సో మీకు ఒక మనీ మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అని నా ఫీలింగ్. ఓకే. సో ప్రమోషన్స్ అనేవి చాలా చేస్తారు, సో వాడిని చూసేసి మీరు కంఫర్ట్ జోన్ సైడ్ దిగితే మాత్రం సో మేబీ ఒక 6 months 1 year కంఫర్ట్గానే ఉంటుంది. బట్ ఆ తర్వాత సో పైసలు అనేవి ఎక్స్ట్రీమ్గా ఖర్చు అయిపోతాయి, అది మెయిన్. ఓకే. సో ఎప్పుడు కూడా ప్రీమియం జిమ్స్ని అంతగా ప్రిఫర్ చేయకన్నా నా ఫీలింగ్ అంతే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీమియం జిమ్స్కి క్వాలిఫై ఎప్పుడు అవుతారంటే, సో మీరు నార్మల్ జిమ్స్లో 3 years అయినా అట్లీస్ట్ 3 years ప్లస్ ఉంటే ఇట్స్ బెటర్. సో బెంచ్ ప్రెస్ అయినా 100 kgs. ఓకే. సో డెడ్ లిఫ్ట్ ఒక 150 180 ప్లస్, స్క్వాట్స్ వచ్చేసి ఒక 120 100 ప్లస్ ఉండాలి. ఓకే. షోల్డర్ ప్రెస్ కూడా మీరు ఒక డంబుల్స్ని 35 క్రాస్ అయితే ఇట్స్ బెటర్. ఓకే. సో ఇవి ఏవైతే ఉన్నాయి మేజర్గా ఉంటాయి కదా, సో వీటిని మీరు కంప్లీట్ చేస్తే సో దెన్ మీరు ఒక ప్రీమియం జిమ్స్ని ఎఫర్ట్ చేయొచ్చు, తప్పలేదు. ఓకే. సో డే 1 నుంచే పైసలు లేకున్నా ప్రీమియం జిమ్ సైడ్ అయితే వెళ్ళకండి. ఓకే. సో ఎందుకు వెళ్ళొద్దు అంటున్నా అంటే, సో కాలేజ్ టైంలో నేను నార్మల్ జిమ్ని ఫీజు పే చేయడానికే సో సప్లిమెంట్స్
పర్చేజ్ చేయాలి. సో న్యూట్రిషన్స్ అంటే లైక్ ఫుడ్ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అండ్ జిమ్ ఫీజుని ఎఫర్ట్ చేయగలగాలి. సో అందులోని స్టడీస్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలంటే నా వల్ల అయ్యేది కాదు. సో అవ్వలేదు కూడా. ఓకే, సో దానివల్ల నేను సో స్టడీ టైంలో కూడా సమ్టైమ్స్ స్కిప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో అందుకే చెప్తున్నాను లైక్ నాకు అనిపించింది అంటే ఎందుకు చెప్తున్నా అంటే సో సోషల్ మీడియాలో ప్రజెంట్ లైక్ జిమ్స్ అనేవి సో మాది గొప్ప మాది గొప్ప అంటే మాది గొప్ప మాది గొప్ప అంటే మీది గొప్ప అనే కాంపిటీషన్లో నడుస్తుంది. సో అందుకోసమే చెప్తున్నాను, ఎప్పుడు కూడా ప్రీమియం జిమ్స్ అయితే వెళ్ళకండి. ఓకే, నార్మల్ జిమ్స్ని ప్రిఫర్ చేయండి. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ సో వీటిని బేసిక్గా యూజ్ చేసుకుంటూ సో మంచి బాడీని అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు చెప్తున్నా కదా, ఎప్పుడైతే మీరు ఒక ఎక్స్ట్రీమ్ వెయిట్స్ అయితే పుష్ చేసేస్తారో సో అప్పుడు మీరు ప్రీమియం జిమ్స్ వెళ్ళినా మీకు కొంచెం బాగుంటుంది. ఓకే, సో ఆ ప్రీమియం జిమ్స్లో మీరు కూడా మంచి హెవీగా లిఫ్ట్ చేస్తుంటే సో అదొక మజా కూడా ఉంటుంది అది. ఓకే, సో ఇంకా సో సప్లిమెంట్స్ ఎందుకు ఎక్స్ట్రీమ్గా అవసరం ఎక్కువగా యూజ్ చేయకండి. ఓకే, మీరు న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసినా లైక్ సో నార్మల్ ఫిట్నెస్లో ఉన్నా సరే సో సప్లిమెంట్స్ అనేది జస్ట్ బేసిక్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి. లైక్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ సో విటమిన్ D3 లెవెల్స్ ఎవరికైతే కొంచెం డ్రాప్ అయి ఉంటాయో సో విటమిన్ D3 ఇట్స్ వర్త్. ఓకే, సో మీ హార్మోన్ లెవెల్స్ కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, సో డే 100లో సో నేను ఏ సప్లిమెంట్స్ యూజ్ చేస్తానో దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో అండ్ నౌ సో ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను అంతే, ఇంకేం కాదు. ఇంక మనం జిమ్కి పోయి మాట్లాడదాం.
84. And 6. Okay. So that's for today. Never skip target.